వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయానికి మరి చక్కటి ఆహ్వానం పలుకుంటూ మరి ఫ్రెండ్స్ మరి ముందుగా మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు కారణమైనటువంటి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి ఈ చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన ప్రత్యేకమైన ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి చక్కటి ద 5 AM క్లబ్ అనేటువంటి చక్కటి ఈ గ్రంథరాజం నుంచి అద్భుతమైన మరికొన్ని పాయింట్స్ ని తెలుసుకుందాం. మరి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఉన్నతమయం చేసుకోవడానికి మొదటి మొదటి గంట ఉదయమే మొదటి గంట ఎంతో విలువైనది అని తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదటిది అంటే 5 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు మనము మన యొక్క దేహాన్ని సంసిద్ధం చేసుకుంటే గనక మరి కొన్ని వ్యాయామాలు అంటే మనకి చెమటలు పట్టేంతగా ఒక 20 మినిట్స్ కనుక మనము చేయగలిగితే మన లోపల ఆనందానికి అలాగే మనలో ఒక కాన్సంట్రేషన్‌కి, సహనానికి కావాల్సినటువంటి చక్కటి ఎంజైమ్‌లన్నీ కూడా మనకి రిలీజ్ అవుతాయని తెలుసుకున్నాం. సో, దాని మూలాన ఆ రోజంతా కూడా మనము ఈ యొక్క చక్కటి ఆహ్, ఆనందంతోనూ, కాన్సంట్రేషన్‌తోనూ, అలాగే సహనంతోనూ మనము ఉండడానికి ఈ ఫస్ట్ 20 మినిట్స్ ఎవరైతే గనక మరి చేయగలుగుతారో వాళ్ళకి ఇదెంతో హెల్ప్ అవుతుందని ఒక గొప్ప ప్రేరణని మనం తెలుసుకున్నాం. మరి అలాగే నెక్స్ట్ 20 మినిట్స్ అంటే 5:20 నుంచి 5:40 వరకు మధ్య కాలము అది ఆహ్, మనల్ని మనము ప్రిపేర్ చేసుకునేటువంటి టైం అనమాట. అంటే పర్యావలోకన కాలము. మరి ఉదయాన్నే సక్రమంగా మరి మనము ఎలా ఉండాలి? ఈరోజు మనం ఏ విధంగా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి? మనలో ఏ యొక్క డివైన్ క్వాలిటీ పెంపొందించుకోవాలి? ఇలాగా ఆ యొక్క 20 నిమిషాల్లో కొంచెం సేపు మరి చక్కగా మొట్టమొదటి కొంచెం ధ్యానం చేసి ఆ ప్రశాంత స్థితిలోకి వెళ్ళి, అలాగే మన లోపల ఉన్నటువంటి మనం ఆ రోజంతా ఏం చేయాలనుకుంటున్నామో, అలాగే ఆహ్, మన లోపల ఎప్పటినుంచో మన చిన్నప్పటి నుంచి కూడా మనలో దాగి ఉన్నటువంటి బాధలు గానివ్వండి, ఏమైనా ఎమోషన్స్ కానివ్వండి, ఏమైతే మనల్ని హోల్డ్ చేస్తున్నాయో అవన్నీ కూడా పేపర్ మీద పెట్టడం మూలాన, రాయడం మూలాన అవన్నీ కూడా మన లోపల నుంచి వెళ్ళిపోతాయని తెలుసుకున్నాం. మరి ఇదెంత గొప్ప విషయం. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ గూడా అనంతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి కేవలము మన యొక్క అజ్ఞానము, మన లోపల దాగి ఉన్నటువంటి కొన్ని ఎమోషన్స్ మూలాన ఆ సృజనాత్మకత అనేది ఆహ్, బయటికి రావడం లేదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇవన్నీ కూడా డైరీలో నోట్ చేసుకుంటారో, మీ యొక్క సృజనాత్మకత అనేది తప్పకుండా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండవ 20 నిమిషాలు అనేది మరి చక్కగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరి మీరు ఎలా ఉండాలి? మీ లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ గూడా ఆ రోజు ఏం చేయాలనేది అన్నీ కూడా డైరీలో పెట్టడం అనేది చాలా చాలా మరి తెలుసుకున్నాము. అలాగే మనం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ గూడా ఆ యొక్క ఊహాశక్తితోనే ఎవరైతే ఇప్పుడు రోమన్లు అంతటి పెద్దటి సామ్రాజ్యాన్ని అంత చక్కటి కట్టడాలు వాళ్ళకెలా వచ్చాయంటే వాళ్ళ యొక్క ఊహాశక్తితోనే అవన్నీ వచ్చాయి. సో, మీరు ఏవైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఊహాశక్తిని ఆ టైంలో వినియోగించుకోండి. ఒక మంచి ఆలోచనలు, మంచి ఊహాశక్తి అవన్నీ కూడా ఒక చక్కగా మీరు ఆ టైంలో 20-40 మినిట్స్‌లో మనము పెట్టుకోవాలి అనే విషయం తెలుసుకున్నాం. హ్మ్. మరి ఆహ్, తర్వాత అందుకనే అందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ టైంలో కలలు కనండి, శోధించండి, కనుక్కోండి అని మరి అందరూ గూడా ఈ విధంగా చాలా మందికి ఈ విషయాలు తెలీవు. ఆహ్, మీరు ప్రాక్టీస్ చేయండి అని మరి ఈ కోటీశ్వరులు వీళ్ళిద్దరికీ గూడా చక్కగా చెప్తూ ఉన్నారు. మరి ఆహ్, మనము ఏదైతే మరి ఒక్క 10 నిమిషాలు కనీసం డైరీ రాయడానికి ఆ 20 మినిట్స్‌లో ఒక 10 నిమిషాలైనా సరే కంపల్సరీ పెట్టాలి అని చెప్తున్నారు. మరి నెక్స్ట్ 5:20 మరి వీటినే ఏమన్నారంటే దినచర్యలు అని గూడా చెప్పడం జరిగింది. ఆహ్, మరి నెక్స్ట్ 5:20-5:40కి మధ్య ధ్యానానికి కూడా అది చాలా చాలా విలువైన టైం అని చెప్తున్నారు.
మరి ధ్యానం కూడా మన అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ధ్యానం అనేది మన యొక్క ఏకాగ్రతను, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క కార్యాచరణకు చెప్పరానంత దోహదం చేస్తుంది. కాబట్టి ఆహ్, నేను నేను ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు. నేను ఇన్ని రకాల వాణిజ్య రంగాల్లో నేను ప్రశాంతంగా ఉంటుంటున్నాను అంటే గనక, దానికి కారణం ఈ యొక్క ధ్యానమే అని ఆయన చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. నిత్యము ధ్యానము చేయడం వల్ల మరి మన లోపల ఆ కార్టిజాల్ ఏదైతే మన భయాలు పెట్టేటువంటివి అవన్నీ కూడా తగ్గించి, తద్వారా మన లోపల ఉన్నటువంటి ఒత్తిడి అంతా తగ్గిస్తుందని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధనలో తేలడం జ తేల నిరూపించడం జరిగిందని చెప్తున్నారు. ఈ ధ్యానం అంటే ఈ కోటీశ్వరులు ఏం చెప్తున్నారంటే, మీతో మీ యొక్క సంబంధాన్ని దృఢపరుచుకోవడానికి ధ్యానము బలమైన మార్గము. కాబట్టి మీరు ఎక్కువ సమయాన్ని సమయం గడపాలి. మీతో మీరు గడపాలి అంటే ధ్యానమే దానికి ఒక చక్కటి మార్గం అని చెప్తున్నారు. మీలో ఉన్నత ప్రకృతితో మీ సంబంధము, మీ ఆత్మీయత పెరగడానికి ఇది ఒకానొక అత్యున్నతమైనటువంటి మార్గము అని చెప్తున్నారు. చూడండి ధ్యానం గురించి ఈ కోటేశ్వరులు చెప్తున్నారనమాట. మీలోని ఉత్తమ అంశతో మరి అసంభవం అంటే ఇంతవరకు ప్రయత్నించినది అని తెలిసిన అంశ మీలోని జ్యోతిని, మీలోని సాహసాన్ని, మీ యొక్క ప్రేమను ఎరిగిన మరి ఇవన్నీ గూడా తెలుసుకోవాలి అంటే గనక మీకు ఈ యొక్క ధ్యానము అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మరి ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. ఇంకా మరి 5:40 నుంచి 6 వరకు ఏమని చెప్తున్నారంటే, మీ ప్రాథమిక జ్ఞానాన్ని ప్రగాఢం చేసుకోవడానికి ఈ యొక్క మీ యొక్క మిమ్మల్ని సానబెట్టుకోవడానికి, మీ యొక్క సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి, మిమ్మల్ని ఇది ఒక చక్కటి సమయం అని చెప్తున్నారు. చూడండి ఫస్ట్ ఏమో ఎక్సర్‌సైజెస్, సెకండ్ ఏమో డైరీ రైటింగు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ధ్యానము. అలాగా మూడోది ఏంటి అంటే 5:40 నుంచి 6 వరకు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మీ యొక్క సామర్థ్యాలు పెంచుకోవడానికి ఇది ఒక చక్కటి సమయం అని చెప్తున్నారు. ఈ 5:40లో మీరు సమాజానికి విలువైన వారుగా తయారు కావడానికి మీరు శ్రమించండి అని చెప్తున్నారు. మీరు ఎంతసేపు మీరే గాదు, ఈ సమాజానికి మీరు ఏం చేయగలుగుతారు? ఎంతవరకు చేయగలుగుతారు? ఆ! దానికోసం గూడా మీరు శ్రమించండి అని చెప్తున్నారు. కేవలము మీరు కావలసిన దాని వల్ల మీకు సఫలత, ప్రభావము కలగవు. ఒక వ్యక్తిగా, ఒక ఉత్పాదకులుగా మీరు ఎవరు అనే దాన్ని బట్టి మీ జీవితంలో దాన్ని ఆకర్షించుతూ ఉంటారు. చూడండి మీరు ఎంతసేపు మీ కోరికలు మీరు తీసుకోవడంతో కాదు. ఏమని చెప్తున్నారు? మీరు ఒక వ్యక్తిగా, ఒక ఉత్పాదకులుగా మీరు ఎవరు? మీరు అసలు ఏమిటి? దాన్ని బట్టే మీరు జీవితంలో అన్నీ ఆకర్షించుతారు. వ్యక్తిగతంగా వృద్ధి చెందకుండా కేవలము కోరికలు ఉంటే విత్తనాలు ఏమీ నాటకుండా అందమైన ఉద్యానవనం కలగనడం వంటిదంట. చూడండి. ఫస్ట్ మనము వ్యక్తిగతంగా వృద్ధి చెందకపోతే ఆ! మనం గనక మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పటిష్టం చేసుకోకపోతే, అది ఎలాంటిదట విత్తనాలు ఏమీ నాటకుండానే ఒక అందమైన ఉద్యానవనం గురించి కలగనడం లాంటిది అంటున్నారు. మీకు ఒక ఫలితాలు, మంచి మంచి ఫ్లవర్స్, మంచి మంచి పువ్వులు కావాలి అంటే ఊహించుకుంటే సరిపోతుందా? దానికి కావాల్సినటువంటి విత్తనాలు గూడా నాటాలి గదా! అలాగా మీరు అలాగే మీరు ఏవేవో అనుకుంటున్నారు. కానీ వాటికన్నిటికంటే ముందు మీరు వ్యక్తిగతంగా పటిష్టం అవ్వాలి అని చెప్తున్నారు. ఎంత చక్కటి పాయింట్. మన విలువను పెంచుకుంటే ప్రతిఫలాన్ని ఆకర్షించగలుగుతాం. ఈ భావనతోనే నేను నా ఐశ్వర్యం అంతా గూడా నేను సంపాదించుకున్నాను. ఫస్ట్ నా వ్యక్తిత్వాన్ని నేను ఎంతో మెరుగుపరుచుకోవడం మూలానే నేను అందరిని గూడా ఆకర్షించగలిగాను అని చెప్తున్నారు. ఈ భావనతోనే నేను అన్నీ పొందాను అని చెప్తున్నారు. నేను ఎదిగే కొద్దీ నేను ఎంత బాగా ఎదుగుతున్నానో, అంత బాగా నాతో పాటు ఇతరుల జీవితాలకు కూడా చక్కగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా నేనెంతో సహాయం చేయడానికి నాకు కుదిరింది అని చెప్తున్నారు. సామర్థ్యం నేను పెరగడం వల్ల నాతో పాటు నా చుట్టూతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి గూడా చక్కగా వాళ్ళ యొక్క స్థితిని గూడా పెంచేటువంటి సామర్థ్యం నాలో కలిగిందని చెప్తున్నారు. నేను నా జ్ఞానం పెంచుకున్న కొలది నా వాణిజ్య రంగాల్లో నా విలువ ఎంతో పెరిగింది. నా ప్రభావము, నా రాబడి అన్నీ గూడా పెరిగాయని చెప్తున్నారు. ఈ తరానికి అపరిచితంగా తోచే భావన ఆహ్, మీరు మీకు ఏదైతే మిమ్మల్ని మీ యొక్క వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకునేటివి ఏముంటే అది చెయ్యండి అంటున్నారు. మీరు ఒక మంచి పుస్తకం చదువుతారా? మీకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చేటువంటి మాటలు వింటారా? లేకపోతే మీకు
మీకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చేటువంటి ఒక చక్కటి ఆడియోస్ చూస్తారా? మీరు మీలో ఏదైతే మెరుగుపరుచుకోవడానికి మీరింక ఏమైతే చేయగలుగుతారో అవన్నీ గూడా చేయండి అని చెప్తుందనమాట. మీ ప్రతిభా పాఠాలను నిత్యము గూడా పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. చూసారా ఎంత ఇంపార్టెంట్ పాయింటో. మనం అనుకుంటాము ఫస్ట్ స్కూలింగ్‌లో ఉన్నప్పుడు అబ్బా! స్కూల్ అయిపోతే ఇంకేముందనుకుంటారు. తర్వాత కాలేజ్ అనుకుంటారు. కాలేజ్ తర్వాత ఏదో ఒక జాబ్ అనుకుంటారు. కానీ జీవితం అంతా ముందు ముందు వెళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంటుందనమాట. ఎప్పుడు కూడా మనం ఒక నిత్య విద్యార్థిలాగా ఉంటేనే మనం అన్నీ గూడా తట్టుకోగలుగుతాము. అందరికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండగలుగుతాము అని ముందు మనకు తెలుస్తూ ఉంటుంది. సో, ఎప్పుడూ కూడా మన వ్యక్తిగతంగా మనల్ని మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్తున్నాను. మనం ఎప్పుడు గూడా ఒక నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్తున్నానన్నమాట. మరి మాకు ఇంకా ఏమని చెప్తున్నారు, నిత్యము పెంచుకుంటూ నేనెప్పుడు గూడా ఎంతోమంది మహానుభావులవి, ఇన్‌స్పిరేషన్‌వి చదువుతూ ఉంటాను నేను. నా మరి నిత్య జీవితంలో మరి మా వాణిజ్య క్రీడను వృద్ధి చేసుకోవడంలో పెట్టుబడి పడుతూ ఉంటాం. నిత్యము వృద్ధి చెందడము, అపారమైన మా ఆసక్తిని తృప్తిపరచడం, ఇదే మా హాబీ అంటే, మా హాబీ ఏంటి అంటే గనక ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకోవడమే నా హాబీ అంటాం చూడండి. జనరల్‌గా మనందరం హాబీస్ అంటే సింగింగో, డాన్సింగో లేకపోతే వాచింగ్ టీవీయో ఏవో చెప్పుకుంటాం. కానీ నేనేం చెప్తున్నా చూడండి. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకోవడమే నా యొక్క హాబీ అని చెప్తున్నారు. మా ఉత్తేజాన్ని నిలుపుకొని శక్తివంతంగా ఉండడానికి ప్రతి 3 నెలలకు కూడా కనీసం ఒక్కసారైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొన్ని కొన్ని సమావేశాలు అటెండ్ అవుతూ ఉంటారట వాళ్ళు. మరి మేము అర్థం లేని వినోదాలు మీద కాలం అసలు వృధా చెయ్యము. మేము అసలు అనవసరమైన వాటికి వృధా చెయ్యం మేము. జీవితము ఆహ్, పాతి వేదాంతిగా ధ్వనించుతూ అన్నారు. మరి మీరు ఇచ్చేదే మీకు ఎప్పుడు కూడా తిరిగి వస్తుంది. మీకు ఏది ఊరికనే రాదు. మీరు కష్టపడాలి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే మీకు అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మనల్ని మనం ఎంతసేపు అది మన కోసమో, నా కోసమో అని కాకుండా ఎప్పుడూ గూడా వేరే వాళ్ళకి నేనేమి ఇవ్వగలుగుతున్నానా? నేనెప్పుడు ఏది చేయగలుగుతున్నానా? ఈ సొసైటీకి ఏం చేయగలుగుతున్నానా? అని ఎప్పుడైతే మనము అది ఇవ్వడం గూడా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మీరు ఏదైతే ఇస్తారో అదే మీకెప్పుడు గూడా తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి యొక్క న్యాయము. కనుక మీరు ఎదిగి 2 చేతులా గూడా ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ఈరోజు ఈయన వీళ్ళిద్దరికీ కూడా మరి ఒకానొక సెమినార్‌లో కలిసినటువంటి ఇద్దరు పక్కన ఉన్నటువంటి ఒకానొక సామాన్య వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఓన్ ఆయన యొక్క సొంత విమానంలో వీళ్ళని మారిషస్ తీసుకెళ్లారు. అక్కడేమో అసలు ఎంత చక్కటి సదుపాయాలన్నీ కల్పించారు. డాల్ఫిన్‌లతో ఆట ఆడించారు. ఆ చక్కటి అసలు ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి వంటకాలు తినిపిస్తున్నారు రోజు. అక్కడి నుంచి ఆగ్రా తీసుకెళ్లారు. ఇండియా తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళా రోమ్ తీసుకెళ్లారు. ఈయన చూడండి మరి ఎంత ఆయన మనమేంటి ఒకళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అంటే మనకి ఏ ఏం ఆలోచించుకుంటామంటే ఎవరైనా బట్టలేదన్నా ఇవ్వాలంటే మనం మనం వాడిన బట్టలేమున్నాయి, లేకపోతే మనం ఉపయోగించిన బట్టలేమున్నాయి, లేకపోతే ఉన్న వాటిల్లో ఏది అని అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడూ గూడా మనం ఎదగాలి అంటే ఉన్న వాటిల్లో బెస్ట్ మనకేదైతే ఉందో అది ఇవ్వడం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అది ఏదైనా సరే. ఫ్రూట్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒకళ్ళకిచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. మనకి అది ఎలాగొచ్చిందో అలవాటు మరి కానీ ఎప్పుడూ కూడా జనరల్‌గా ఇస్తాం మంచిగానే ఉంటది. కానీ ఉన్న వాటిల్లో బెస్ట్ ఇవ్వడానికి ఆహ్, మనం ఎప్పుడు గూడా మనల్ని మనం రెడీ చేసుకోవాలి. అదంతా ఒకప్పటి ట్రెండ్ ఉండేది. చిన్నప్పుడు ఎవరైనా వచ్చారంటే ఏదో ఏదో ఒకటి పెట్టేద్దామా, ఏదో ఒకటొచ్చారు, ఏదో ఒకటి ఇచ్చేద్దామా అని ఉండేది. అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి నిజంగా అది హెల్ప్ అవుతుందా? వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుందా? అది చూసుకొని దానికి అనుగుణంగా వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్లు ఇవ్వాలి. ఏదో వచ్చాము, ఏదో పెట్టాము అంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఇచ్చిందే మనకొస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్న వాటిలో ది బెస్ట్ అన్నది మనం ఎప్పుడు గూడా ఇవ్వడం నేర్చుకోవాలి మనం ఎప్పుడు గూడా. ఏదైనా సరే ఒక జ్ఞానమైనా సరే, ఒక వస్తువు రూపేణా కానివ్వండి, ఏదైతే సహాయం కానివ్వండి, మనం ఎంతైనా సరే, ఏది మనం బెస్ట్ ఇవ్వగలుగుతామో అది మనం అదే మనకి అదే మనకి తిరిగి వచ్చేది అని ఈయన గూడా చెప్తున్నారు. చాలా చక్కగా చెప్తున్నారు.
ప్రతిరోజు లేదా వారానికి కనీసం 5 రోజులు ఆహ్ సో, ఇది ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇది అంతా ప్రకృతి న్యాయము అని చెప్తున్నారనమాట. మీకు 2 చేతులా ఇవ్వడం నేర్చుకోండి బాగా అని చెప్తున్నారు. అందంగా నిర్మించి, మచ్చ లేకుండా ప్రామాణికం చేసిన ఉదయ కార్యక్రమము ఇది ప్రపంచ స్థాయి వాణిజ్యానికి, వ్యక్తిగత జీవితానికి వర్తించుతుంది. దీనికి పూర్తిగా అవగాహన చేసుకోండి. ప్రతిరోజు లేదా వారానికి కనీసం 5 రోజులన్నా అనుసరించండి. ప్రపంచానికి మీరు ఇచ్చే విలువతో పాటు మీ ఉత్పాదన, సంపద, అనంతం ఇవన్నీ గూడా మీరు ఏదో ఒకటి చెయ్యండి. ఏది చేస్తున్నారా అని లేదు. ఈవెన్ మనకి 'టార్కమ్ సెరాయ్‌డారియన్' గారు వాళ్ళ ఫాదరు కూడా ప్రతిరోజు 'టార్కమ్ సెరాయ్' వాళ్ళ ఫాదరు రోజు ఆహ్, ఆహ్, పడుకునేటప్పుడు అడిగేవారు. "ఈరోజు నువ్వేమన్నా ఒక సేవ చేశావా?" అని. లేదు అంటే గనక వెంటనే తప్పకుండా ఆ సేవ ఏదో ఒకటి చేసిరా. నువ్వు కుక్కకి అన్నం పెడతావో, పురుగులకి బియ్యమేస్తావో, ఏమేస్తావో నాకు తెలీదు. కానీ రోజు నాకైతే గనక ఒకటి సేవ అయితే మాత్రం నువ్వు తప్పకుండా చేస్తేనే నువ్వు ఆ రోజు పడుకోవడానికి అర్హుడివి అని చెప్పేవారట. చూడండి అలాగా మరి మీరెంతసేపు మీరు మీకోసమే కాదు. మీరు బాగా మీరు డెవలప్ అవ్వాలి. మీరు డెవలప్ అయిన దాంట్లో అందరికి ఇవ్వడం గూడా మీరు నేర్చుకోవాలి. మీరు ఇచ్చిందే మీకొస్తుంది అని మనకి మరొక్కసారి మరి మనం అనేక సార్లు ఈ పాయింట్ వింటూనే ఉన్నాము. ఆయన మరి ప్రతి ఒక్క ఈ యొక్క గ్రంథరాజంలోనూ ఒకానొక కొన్ని అద్భుతమైన పాయింట్స్ అలాగా రిపీట్ అవుతూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ వినాలి. మనము అది అయ్యేంత వరకు కూడా మనలో ఆ హ్యాబిట్స్ అన్నీ గూడా కల్టివేట్ అయ్యేంత వరకు కూడా ఇలాంటి పాయింట్స్ మనం వింటూనే ఉండాలి. సో, ఈ విధంగా వాళ్ళు చక్కగా రోమ్‌లో అన్నీ గూడా చక్కటి వీధులన్నీ గూడా చక్కగా తిరుగుతూ ఊరు అయన్నీ గూడా చక్కగా చూస్తున్నారు. అందమైనటువంటి ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఒక అద్భుతమైన ప్లేస్‌కి తీసుకెళ్లారు. ఏంటట కోటీశ్వరుల ఆయన మొదట మేలుకో చివరి చావు అనే మాటలు అందులో ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్క వస్తువు మీద గూడా అద్భుతమైనటువంటి కొన్ని మాటలు అలాగ ప్రింటింగ్ ఏయించుకోవడము అలాగా ఉన్నాయన్నమాట. సో, ఆయన చెప్తున్నారు. ఈ మనిషి ఒక అద్భుతం. ఈయన అన్నీ ఇలా చెప్తుంటే వీళ్ళకనిపిస్తుంది. ఈ కోటీశ్వరులు నిజంగా ఒక అద్భుతమైన మనిషి కదా! ఇలా అన్నీ చెప్తున్నారు అని అని అనుకుంటున్నారనమాట. ఆహ్, అనుకుని వీళ్ళు ఆహ్, ఈయన ఈయన వీళ్ళకి తెలీదు. వీళ్ళిద్దరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నారో ఈళ్ళకి తెలీదు. మారిషస్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆగ్రా తీసుకెళ్లారు. తాజ్‌మహల్ దగ్గర తీసుకెళ్లారు. రోమ్ తీసుకెళ్లారు. మళ్ళీ ఇక్కడికి ఇంకో ప్లేస్‌కొచ్చారనమాట. అక్కడ అదెలా ఉందట చీకటిగా ఉందట అదంతా. దుమ్ముతో ఉందట. అంత సొరంగం అంట. అంత దుమ్ము, ధూళితో ఉందట ఆ ప్లేసంతా. మనం ఇప్పుడు ఏంటి ఎక్కడున్నాము అని అడిగారట వీళ్ళు. అడిగితే నేను కాటాకోంబ్స్‌లో ఉన్నాము అని చెప్పారు. ఏంటి కాటాకోంబ్స్ అంటే గనక అప్పుడు అడిగితే చెప్తున్నారు. ప్రాచీన రోమన్లు వాళ్ళ వారిని ఖననం చేసినటువంటి స్థలం. అంటే శ్మశానం అన్నమాట. ఈ భూగర్భ మార్గాలన్నీ గూడా ఇవన్నీ గూడా వీళ్ళు ఒక సొరంగంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఈళ్ళిద్దరిని గూడా. ఈ ఖననం చేసినటువంటి శ్మశానాలు ఇవన్నీ గూడా ఇవన్నీ 5వ శతాబ్దానికి చెందినవి అని చెప్తున్నారు. మరి అయితే ఇక్కడికెందుకొచ్చాం మనం? ఈళ్ళకి ఇప్పటివరకు అందమైన ప్లేసెస్, అందమైన వాటి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడికెందుకొచ్చాము అని అడిగారు. మిమ్మల్ని ఈ భూగర్భ శ్మశానానికి తీసుకువచ్చాను. ఆహ్, మీకు ఇక్కడ అని అంటే చెప్పారు. ఈ ప్లేస్ ఏమి మాకేం నచ్చలేదు అని వీళ్ళు చెప్పేసారనమాట. ఏ ఎందుకంటే అదంతా దుమ్ముతో ఉంది, చీకటిగా ఉంది. మాకేం నచ్చలేదంటే అందులో ఒక కొవ్వొత్తి పెట్టుకొని ఒక సొరంగంలాగా ఉందనమాట. నిదానంగా ఆ సొరంగంలో ఒక ఆకారం కనిపించింది. తల మీద సన్యాసులు ధరించే ముసుగు, చేతిలో పొడుగాటి కొవ్వొత్తి, మాటలు లేవు. ఆ నూతన వ్యక్తి ఎవరా? ఎవరా? అని ముగ్గురు సహచరులు ముందు నిల్చున్నారు. అది అంత మర్మంగా ఉంది. ఏంటి? ఎవరు ఈ కొత్త వ్యక్తి ముసుగేసుకొనొచ్చారు, కొవ్వొత్తి పెట్టుకొనొచ్చారు. ఆ! ఏమైంది అని అనేటప్పటికి మొత్తానికి ఆ ముసుగు తీస్తే ఆ కనిపించిన ఎవరో గాదు. ఈయనకి తెలిసిన వాళ్ళే అది. ఎవరు అంటే ఆయన ఎవరో కాదు. వీళ్ళ ఈయన ఒక స్పీకర్ ఉన్నారు గదా! సమ్మోహన మూర్తి గారున్నారు గదా! ఆనాడు సెమినార్‌లో అందరికి ప్రసంగాలిచ్చేటువంటి ఆయననమాట. ఆశ్చర్యం అనమాట. మీరేంటి ఇక్కడున్నారు? ఆ!
అంటే ఆయన చెప్తున్నారు. అనేక మంది ఆయన ఎవరనుకున్నారు? అనేక మందిని ఎంతోమంది ఉత్తేజితం చేసి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు సాధించడానికి, సాకారం చేసుకోవడానికి అందరిని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి మీరేంటి ఇక్కడున్నారు అని ఓహ్ మై గాడ్! అని వీళ్ళనుకుంటున్నారనమాట. అంటే ఇది ఈయన చెప్తున్నారు. ఈ కాటాక్యూమ్స్ అనేది ఒక అసాధారణమైనటువంటి స్థలం. ఇది కొంచెం వింతగా భయం గూడా కలుగుతుంది అని గూడా ఆయన అన్నారనమాట. కానీ ఆయన మాత్రం చాలా సంతోషంగా, ఆనందంగానే ఉన్నారు. మరి ఎందుకంటే ఈ ఈ కూమ్స్ ఇందులో ఉన్నత శ్రేణి మీ యొక్క సృజనాత్మకత, ఉత్తమ ఉత్పాదన, కార్యశీలత సాధించడానికి గాఢ నిద్ర విలువ ఏమిటో మీకు చెప్పడానికి ఈ ఈ యొక్క కోటీశ్వరులు ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. చూడండి గాఢ నిద్ర గురించి చెప్పడానికి ఈ యొక్క శ్మశానాల దగ్గరికి తీసుకొచ్చారు. ఈ పని ఇక్కడ చేయడం తన అభిమతమని ఆయన నాకు చెప్పారు. ఎందుకంటే ఈ సమాధులలో నివాసులు అందరూ కూడా శాశ్వత నిద్రలో ఉన్నారు. చూడండి మాకు ఈ శ్మశానంకి ఎందుకు తీసుకొచ్చారు అంటే నిద్ర గురించి చెప్పడానికట. ఎందుకని? ఆ శ్మశానంలో ఉన్న వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. త కానీ చూడండి తగినంత నిద్ర లేకపోవడం వల్ల మరి మనము త్వరగా మన యొక్క శీఘ్ర మరణానికి కారణమవుతుందని మనకి విజ్ఞాన శాస్త్రం గూడా నిర్ధారించింది అని చెప్తున్నారు. వాళ్ళందరూ గాఢ నిద్ర గురించి చెప్దామని నేను ఈ శ్మశానాల దగ్గర తీసుకొచ్చాను. ఈ యొక్క సమాధుల్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. మనమేమో మరి అలాగా ఆహ్, మనము గనక సరిగ్గా నిద్ర లేదు అంటే గనక మనము త్వరగా మన యొక్క శీఘ్ర మరణానికి అదొక కారణమని ఆహ్, ఎన్నో రిసర్చ్‌లో తెలిసింది అని చెప్తున్నారు. ఆ కొవ్వొత్తి వెలుగు ఆమె ఉంగరపు వేలు మీద ఆహ్, ఎంగేజ్‌మెంట్ రింగు గూడా చూపించిందనమాట. ఆయన మాటలు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలాగ. ఆహ్, అయితే వీళ్ళిద్దరూ ఎవరైతే ఈ యొక్క బిజినెస్ వుమెన్, ఈ కళాకారులు వీళ్ళిద్దరూ గూడా ఇన్ని రోజులు ఆ కోటీశ్వరుల దగ్గర ఉండడము, వీళ్ళన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు అన్నీ చెప్పుకోవడము, వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారనమాట వాళ్ళిద్దరూ. పడిపోయి చూసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ రింగ్ ఈయనకి కనిపిస్తుందనమాట. కనిపించిన వెంటనే ఆవిడ చెప్తుంది, "మేమిలాగ వివాహం చేసుకుందామని అనుకుంటున్నాము" అనగానే ఆ కళాకారులు చెప్తారనమాట. ఆయన చెప్తున్నాడనమాట, "మేమిద్దరము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. మీకునను మరి ఆ యొక్క సమ్మోహనమూర్తి ఆ స్పీకర్ ఉన్నారు గదా! మీ ఇద్దరికీ ఇదే మా స్పెషల్ ఇన్విటేషన్ ఇప్పుడే చెప్తున్నాము. మీరు తప్పకుండా రావాలి మా పెళ్ళికి" అని వీళ్ళిద్దరూ చెప్తున్నారనమాట. అవునా! అలాగా గుడ్ అని చెప్పేసి ఈయనేమన్నారు ఈ కోటీశ్వరులు చక్కగా ఎప్పుడు చక్కగా వరాలిచ్చేస్తా ఉంటారు గదా! ఈయనేమంటున్నారు, "అయితే మీ వివాహము మారిషస్‌లో చేసుకోండి" అని చెప్తుందనమాట. చేసుకోండి. అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. మీ వివాహానికి కావాల్సినవన్నీ గూడా మీకు ఎవరైతే పిలవాలనుకుంటున్నారో వాళ్ళందరిని పిలవండి. దానికి కూడా ఖర్చులు అన్నీ నేనే ఇచ్చేస్తాను. చూడండి ఈయనెంత గొప్పాయనో. ఆయన వీళ్ళిద్దరికి అన్నీ నేర్పించడమే కాదు, వీళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకుంటానంటే ఆ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మీరన్నీ గూడా చక్కగా ఈ మారిషస్‌లో అని చేసుకోండి అని ఈయన వరాలిచ్చారనమాట. ఇది ఆహ్, ఎందుకంటే ఆ రోజు మీరు నన్ను ఒక బట్టలు మాసిపోయి, ఒక పిచ్చోడులా ఉన్నటువంటి ముసలాడిని మీరు నమ్మి ఇంత దూరం వచ్చారు కదా! అందుకనిగో మీకిచ్చేటువంటి ఒకానొక గిఫ్ట్ అనమాట. సో, మీరు మీ యొక్క వివాహము మీరిక్కడే చేసుకోండి అని చెప్తుందనమాట. ఎవరైనా వస్తారా? ఆ ముసలోడిని, ఆ వేషంలో నమ్మిన వాడిని, అలాగ ఉన్నవాడిని మీరు నమ్మి ఎంత ధైర్యం చేసి వచ్చారు. అందుకని నేను మీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్తుందనమాట. సో, అందుకు వీళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఫీలవుతారనమాట. హ్మ్. ఈ విధంగా ఈ మహా మేధ స్థాయిలో మరి అసలు ఈయనెందుకొచ్చారు? ఈ యొక్క ఇప్పటి వరకు ఈ ఈ యొక్క ఆహ్, కోటీశ్వరులు వీళ్ళిద్దరికీ గూడా అన్నీ చెప్తూ ఉన్నారు. అంతా బానే సాగుతూ వచ్చింది. మరి సడెన్‌గా ఈయనెందుకొచ్చారు అంటే గనక అప్పుడు ఈయన చెప్తున్నారనమాట. ఆహ్, ఈ యొక్క ఇవన్నీ గూడా కార్యాచరణ జరగాలి అంటే, ఉదయం దినచర్య మీద ఆధిపత్యం సాధించడంతో పాటు, మీ యొక్క రాత్రి కార్యక్రమం గూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మీరు గనక సరిగ్గా నిద్ర లేకపోతే, మీకు బోధించినటువంటి ఈ 20, 20, 20 సూత్రాన్ని మీరు సరిగ్గా పాటించలేరు. సో, మీరు ఇది పాటించాలి అంటే, మీరు రాత్రి మీ యొక్క గాఢ నిద్ర అనేది గూడా దీని యొక్క ప్రభావం అనేది దీని మీద ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు ఈయన చెప్తున్నారనమాట. అవునవును. కరెక్టే నాకు ఒక్కొక్కసారి నేను నిద్ర
చాలా బిజీగా ఉంటాను. చాలా సార్లు నైట్ అంతా కూడా వర్క్ చేస్తూ ఉంటాను. మేలుకొని అలా వర్కులు చేస్తూ ఉంటాను. ఆహ్, హ్మ్. అసలు ఇక్కడికి రాకముందు నాకు నైట్ నిద్రే ఉండేది కాదు. ఎప్పుడు బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఈ మీతోకొచ్చాక, ఈ మారిషస్ వచ్చినప్పటి నుంచి ఎంత హాయిగా నిద్రపోతున్నామో అని వీళ్ళిద్దరూ చెప్తున్నారనమాట. ఆహా! మరి మీరిలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరిక్కడికి వచ్చినప్పటి నుంచి మేము హాయిగా ఉన్నామని చెప్తున్నారు కదా! చాలా సంతోషం అని చెప్తూ ఈయన చెప్తుందనమాట. ఆహ్ మన సాంకేతిక పరికరాల నుంచి వెలువడే నీలి వెలుగు మనలోని మెలటోనిన్‌ను తగ్గించుతుందని పరిశోధనలు దృఢపరుస్తున్నాయి. నిద్ర అవసరాన్ని శరీరానికి తెలియజేసే రసాయనము మెలటోనిన్ అంట ఫ్రెండ్స్. మరి నిద్ర ఆహ్, చూడండి నిద్ర అవసరాన్ని శరీరానికి తెలియజేసే రసాయనము మెలటోనిన్. రోజంతా మీ పరికరాలు పరిశీలించుతూ ఉంటే, మీ ఆలోచన, అవగాహన, అభ్యాస శక్తులు అడుగంటుతూ ఉంటాయి. మీరు రోజంతా కూడా ఇలాగ చేస్తూ ఉంటే, మీ యొక్క శక్తి అనేది క్రమంగా కుచించుకుపోతుంది అని చెప్తున్నారు. మీ ఆలోచన ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. నిద్రపోబోయే ముందు ఆ తెరల ఎదుట కూర్చుంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. చూడండి నిద్రపోయేటప్పుడు ఈ స్క్రీన్‌లు ఇవన్నీ గూడా అంటే ఆటంకం కలుగుతుంది. అండం అని చెబుతున్నారు. మీ పరికరాల వెలుగు, ఈ ఫోటో ఆహ్, ఇవన్నీ గూడా తగ్గిస్తుందని చెప్తున్నారు. ఈ మెలటోనిన్ ఉత్పాదనను పరిమితం చేస్తాయి. అది మీ సర్కాడియస్ లయను క్రమం తప్పించుకుంటుంది. అప్పుడు మీ నిద్ర చెడిపోతుంది అని చెప్తున్నారు. సో, దీన్ని బట్టి మనం నిద్రపోయేటప్పుడు అంతా కూడా చీకటిగా ఉండాలి. ఎందుకంటే, ఆ చీకటిగా అలా ఉన్నప్పుడు మన లోపల ఈ మెల మెలటోనిన్ అనేటువంటిది ఒక కెమికల్ అది రిలీజ్ అవుతుంది. ఆహ్, అది అది చెప్తుందట మన యొక్క ఆహ్ అదొక రసాయనం అనమాట. అది నిద్ర అవసరాన్ని తెలియజేసేటువంటి రసాయనం అట. సో, కాబట్టి ఆహ్ సో, దీని గురించి చెప్పమని నాకు రైలీ మహాశయులు ఆహ్, ఈ యొక్క సమ్మోహనమూర్తి మీరు చెప్పండి దాని గురించి వీళ్ళిద్దరికీ అని పిలిచారనమాట. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క రోమ్ యొక్క ఆ సమాధుల దగ్గర ఆయన్ని గూడా ఇన్వైట్ చేశారు. సో, ఆయన ఇప్పుడే ఈ విషయం గురించి చెప్తున్నారనమాట. సో, ఇది ఎంత విషయము అనేది. సో, కేవలము మనము ఈ 2020 అనేది అవ్వాలి అంటే మార్నింగే కాదు మనము నైట్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని, ఆ నైట్ ఎలా ఉండాలి, ఏంటి అనేది మనకి రేపటి మన స్వాధ్యాయంలో మనం ఇంకొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ థాంక్ యూ.